నమస్తే, న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ చూసినట్లయితే, ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ చూసినట్లయితే, గవర్నరా రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవి ఇస్తున్నారు, అందుకే సిఈసి బీజేపీకి సాగిలపడుతున్నారు, ఎన్నికల్లో బీజేపీ 10% ఓట్లను రిగ్గింగ్ చేయొచ్చు, 10% ఆధిక్యం ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సంచల ఆరోపణలు, అస్థినలో ముగిసిన ప్రచారం, రేపే 70 సీట్లకు పోలింగ్, అస్థినలో జైలు రాజకీయం, సానుభూతికి ప్రయత్నం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అధ్యక్షుడు నిన్న చివరి రోజైన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కి నెక్స్ట్ మంత్లో రిటైర్డ్ కాబోతున్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి గవర్నర్ పదవి ఇస్తారా, రాష్ట్రపతి పదవి ఇస్తారా? ఈ గవర్నర్ పదవి కోసం, రాష్ట్రపతి పదవి కోసం బీజేపీకి రాజీవ్ కుమార్ సాగిలపడిపోయాడు. బీజేపీ చెప్పినట్లు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎలక్షన్లో ఈవీఎంలలో 10% ఓట్లను బీజేపీ రిగ్గింగ్ చేయబోతుంది. కాబట్టి ప్రజలు 15% ఓట్లు ఆప్కి ఇవ్వాలి, అప్పుడే దాన్ని అధిగమించి మనం గెలవగలం. కాబట్టి వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే 15% ఓట్లు ఆధిక్యత ఆపుకు రావాలి. 10% ఓట్లను వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు అని ఒక సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈరోజు అస్థిన్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. రేపు 70 సీట్లు, మొత్తం ఢిల్లీలో ఉండే 70 సీట్లు అసెంబ్లీ సీట్లకు రేపు ఎలక్షన్ జరిగిపోతుంది. ఈ విధంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ తనను అక్రమంగా జైలుకి పంపించారు అని సానుభూతి కోసం ప్రయత్నిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఇలా భవిష్యత్తు అనేది రేపు ఈవీఎంలో తేలబోతుందని చెప్పుకోవచ్చు. మైతేయులను తుపాకులు దోచుకోనివ్వండి, ఆడియోలో మణిపూర్ సీఎం బీరెన్ ఆదేశాలు, ఆడియో క్లిప్పులకు ట్రూత్ ల్యాబ్ ఫోరెన్సిక్ పరీక్ష, 93% సరిపోలిన ముఖ్యమంత్రి స్వరం, సుప్రీంకు నివేదిక సమర్పించిన ప్రశాంత్ భూషణ్, హింసాగ్నికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆజ్యం, సుప్రీంకోర్టులో కోహూర్ సంస్థ పిటిషన్, మార్చి 24 వాయిదా వేసిన ధర్మాసనం. గత సంవత్సరం ముందు మణిపూర్లో విపరీతమైన హింసాకాండ జరిగింది. అది ఆగల, కనీసం కొన్ని నెలల పాటు హింసాకాండ కొనసాగుతూనే వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ యొక్క వ్యాఖ్యలే ఆజ్యం పోసినట్టు ఎంక్వైరీలో తేలింది. ఆయన పంపించినటువంటి ఆడియోలలో 93% ఆ ఆడియోలలో సీఎం యొక్క గొంతు మ్యాచ్ అయినట్టు తెలుస్తున్నది. దీంట్లో ఏం చేశాయంటే, హింసాత్మక కారణమైనటువంటి మైతేయులను తుపాకులు దోచుకొనివ్వండి, ప్రభుత్వ తుపాకులను వాళ్ళని దోచుకొనిచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆడియోలో మణిపూర్ యొక్క సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు ఆడియోలు లభ్యమైనాయి. ఆ ఆడియో క్లిప్పుల్లో ఉండే వాయిస్కి, ముఖ్యమంత్రి వాయిస్కి దాదాపు 93% సరిపోలినట్టు హైదరాబాద్లో ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. ఈ నివేదికను మొత్తం కూడా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు నివేదించడం జరిగింది. దీని మీద మార్చి 24కి తీర్పు వాయిదా వేసినట్టు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. ఇంకా శ్రమించాలి, వైసీపీ పాలనలో 20 నుంచి 30 వేలు వెనక్కి, నిత్యం కేంద్రంతో టచ్లో ఉన్నాం, బడ్జెట్తో రాష్ట్రానికి ఆక్సిజన్, సమస్యల పరిష్కారము నిధులు, మోదీ నేతృత్వంలో బలమైన బ్రాండ్ ఇండియా, జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం సరళతరం చేయాలి, పేదలకు సంపన్నుల చేయూతపై చర్చ జరగాలి, సంపద సృష్టించకుండా పంచే హక్కే లేదు, ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు, ఉదారంగా నిధులు కేటాయించండి, ఫైనాన్స్ కమిషన్కు చంద్రబాబు విజ్ఞప్తి. సోమవారం ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశమైన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావల్ కేసు, ఆర్థిక శాఖ అధికారులు. ఢిల్లీ ప్రచారానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న సమయాన్ని కూడా వినియోగించుకొని అక్కడ 16వ ఆర్థిక సంఘం కమిషనర్తో, చైర్మన్తో అరవింద్ పనగారియాతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్కి ఉదారంగా నిధులు కేటాయించండి అని ఇక్కడున్న పరిస్థితులను చెప్పి ఫైనాన్స్ కమిషనర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ వైసీపీ గత 5 సంవత్సరాలు చేసిన వైసీపీ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ టోటల్గా 20 నుంచి 30 వేలు ఎనిక్కిపోయింది. నిత్యం కేంద్రంతో టచ్లో ఉన్నాం. బడ్జెట్ అనేది రాష్ట్రానికి ఆక్సిజన్గా ఉపయోగపడుతుంది. అన్ని సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. మోదీ నేతృత్వంలో బలమైన బ్రాండ్ ఇండియా ఏర్పడుతుంది. జిఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం సరళతరం చేయాలి. పేదలకు సంపన్నులకు చేయూతపై చర్చ జరగాలి. సంపద సృష్టించకుండా పంచే హక్కు లేదు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. చూడండి, మనం ఇక్కడ చూసాం గత ముఖ్యమంత్రికి తేడా. గత ముఖ్యమంత్రి ఎప్పుడు పోయినా కూడా సీక్రెట్గా ఒక్కడే పోయి ప్రధానమంత్రితోనూ అమిత్ షాతోనూ కలిసేవాళ్ళు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కలిసినప్పుడల్లా టీంతో పోయి కలిసి వాళ్ళతో చర్చించి ఆంధ్రప్రదేశ్కి నిధులు ఏ విధంగా ఇస్తున్నారు, ఇంకా ఏ విధంగా ఇవ్వబోతున్నారా అని చర్చిస్తూ ఇక్కడ ఉన్న సమస్యలను చెప్తూ మాకు హెల్ప్ చేయండి, నిధులు ఎక్కువ ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తడం జరిగింది. మనం తావోస్ వెళ్ళినప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 2 సార్లు ఇదే విధంగా ఢిల్లీలో వాళ్ళని కలవటం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ పర్యటనకి వెళ్ళినా కూడా మిగిలిన సమయాన్ని అక్కడ కేటాయించి ఆర్థిక సంఘ చైర్మన్తోనూ వాళ్ళతోనూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను వివరించడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఒక లీడర్కి, ఒక అధినాయుడికి, ఒక ముఖ్యమంత్రికి ఎవరైనా కూడా ఒక ఒక విజ్ఞత చేయాలనే తపన, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షగా ఉన్నట్లయితే, ఒక విజన్ ఉన్నట్లయితే ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా కష్టపడతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్న ప్రతి ఒక్క సమయాన్ని, కొద్ది సమయాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ వీలైనప్పుడల్లా ఢిల్లీలో అధికారులతోనూ, ఆర్థిక సంఘం అధికారులతోనూ సమావేశమయ్యి ముఖ్యమంత్రి పోనప్పుడు ఆ అధికారులను పంపిస్తూ అన్ని పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మ్యాక్సిమం కృషి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసమే సీఎం తపన. చంద్రబాబు ఓ విజనరీ, ఎందరికో స్ఫూర్తి. ప్రముఖ నటుడు సోనూ సూద్ వెల్లడి. అమరావతిలో ముఖ్యమంత్రితో భేటీ. ప్రభుత్వానికి 4 అంబులెన్సులు విరాళమిచ్చిన సూద్ చారిటీ ఫౌండేషన్. సోనూ సూద్ చొరవ స్ఫూర్తిదాయకం. సీఎం ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టీకరణ. నిన్న సోమవారం రోజు ప్రముఖ నటుడు సోనూ సూద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. చంద్రబాబు ఒక విజనరీ, ఎందరికో స్ఫూర్తి, ఆదర్శంగా తీసుకొని మనం కష్టపడుతూ ఉండాలని చెప్పి సోనూ సూద్ కలిసి కృతజ్ఞత తెలియచేస్తూ సూద్ చారిటీ ఫౌండేషన్ తరఫున 4 అంబులెన్స్ను ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని సోనూ సూద్ని సన్మానించి, గౌరవించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సోనూ సూద్ అని మనం వినే ఉంటాం. కరోనా సమయంలో అత్యధిక నిధులు వెచ్చించి దేశం మొత్తం మీద పూర్తిగా బాధితులకి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఇటువంటి వాళ్ళు మన సమాజానికి ఎంతో ఉపయోగం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 9,417 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా 11 రెట్లు అధికం. ప్రస్తుతం ఏపీలో 43 ప్రాజెక్టులు అమలు. వీటి విలువ 84,559 కోట్లు. 10 ఏళ్లలో 1,560 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు, 770 రైల్ ఫ్లైఓవర్ నిర్మాణం, 65 లిఫ్టులు, 34 ఎస్కలేటర్లు కూడా, 509 స్టేషన్లో వైఫై ఏర్పాటు, 1132 కోట్లతో విశాఖ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి స్టేషన్ల అభివృద్ధి, 2,051 కోట్లతో అమృత స్టేషన్లు. రాష్ట్రంలో 2,981 కిలోమీటర్ల మేర కవచ్. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కూడా ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి 9,417 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. పురపాలికల్లో కూటమి జెండా. అన్నింటా అభ్యర్థుల విజయం. టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి, నెల్లూరు డిప్యూటీ మేయర్, ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ పదవులు కూడా కైవసం. గుంటూరులో స్టాండింగ్ కౌన్సిల్ 6 స్థానాలు కూడా, వీటిలో జనసేనకు 1. దీని గురించి సాక్షి పేపర్ పూర్తిగా విరుద్ధంగా టీడీపీ అక్రమాల వల్ల గెలిచిందని రాయటం జరిగింది. ఏదైనా సహజంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అక్రమాలంటే గత 5 సంవత్సరాలలో ఏమేమి చేసినాయని మర్చిపోయి కూడా ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని చెప్పుకోవచ్చు. రాజతరుణ్ లావణ్య కేసులో మలుపు.
మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి. వందల మంది అమ్మాయిలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ అందజేత. హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడికి యత్నం. డైల్ 100కు ఫోను. ఆమె ఇంటికెళ్లి మస్తాన్ సాయిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. అతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు. గత సంవత్సరం నుంచి వింటున్నాం. రాజతరుణ్ లావణ్య కేసులో అనేక వాద వివాదాలు జరుగుతూ పోలీసుల చుట్టూ నడుస్తూ, కోర్టుల చుట్టూ నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఒక కొత్త మలుపు అనేది ఏర్పడింది. అదేంటంటే, ఈ రాజతరుణ్ లావణ్య కేసులో మధ్యలో వచ్చినటువంటి మస్తాన్ సాయి అనే అతను మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య దగ్గర దానికి సంబంధించిన ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను కూడా పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. లావణ్య ఇంటిలో గొడవ చేస్తున్న మస్తాన్ సాయిని పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు దినపత్రికలో, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.